మార్నింగ్ వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక జంజీ యువత కోసం ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేసే కనీస వయసును 25 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్పై జాతీయ స్థాయిలో చర్చ సాగుతుంది. టీడీపీ, వైసీపీ సహా పలు పార్టీల నేతలు ఆయన వాదనను సమర్థించాయి. అయితే బీజేపీ మాత్రం జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఒక సీఎం ఎలా చెప్తారని ప్రశ్నించారు. జెన్జీ కోసం సీఎం రేవంత్ చేసిన సూచన ఎలా ఉంది? అది అమలు సాధ్యమేనా? పార్టీల నిర్ణయాలేంటి? ఈ అంశంపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు అటు కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ జాయిన్ అవుతున్నారు. చరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, అటు ఏదైతే చట్టసభల్లో జెన్జీకి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. ఒక వంతు అది కరెక్ట్ అనిపించినా కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు నేతలు ఉన్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు మీ పార్టీలోనే. వాళ్ళకి కొన్ని పదవులు ఇవ్వచ్చు కదా, మంత్రి పదవులు కల్పించవచ్చు కదా, హోంశాఖ కూడా ఇవ్వచ్చు కదా అంటూ చెప్పి బీజేపీ నుంచి కూడా కొన్ని కామెంట్లు మనం వింటున్నాం. అసలు ఏంటి, ఏ ఉద్దేశంతో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు? రాజకీయ లబ్ధి కోసం చేశారని ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూస్తారు? ఏం చెప్తారు దీని గురించి మీరు? మేడం, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏంటంటే 18 సంవత్సరాలు కోట హక్కు కల్పిస్తా ఉంది భారత రాజ్యాంగం. అదే కాకుండా 21 సంవత్సరాలకేమో మేయర్ కావచ్చు, జెడ్పీ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ గా, కార్పొరేటర్ పోటీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేకి కూడా 25 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన. ఎందుకంటే ఎమ్మెల్సీకి 30 సంవత్సరాలు ఉన్నది, తర్వాత రాజ్యసభకు 30 సంవత్సరాలు, రాష్ట్రపతికి పోటీ చేయాలంటే 35 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేకు ఉన్నప్పుడు 18 సంవత్సరాలు ఓటేస్తా ఉన్నారు. కాబట్టి 21 సంవత్సరాలు అనేది ఆల్రెడీ మేయర్ కు, జెడ్పీ చైర్మన్ కు ఉన్నప్పుడు ఎమ్మెల్యే కూడా 25 సంవత్సరాలు ఉంటే ఇంకా చాలా యువత అనే వాళ్ళు రాజకీయాలకు వస్తారు. అది మార్పు దిశగా ప్రయాణిస్తారని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి చాలా మంది ఇప్పుడు యువకులు ఉన్నారు. అందులో మూత రోహిత్ రావు గారు కావచ్చు, తర్వాత యశస్వి రెడ్డి గారు కావచ్చు, పర్ణిక రెడ్డి గారికి ఆల్రెడీ అసెంబ్లీలో చైర్మన్ గా ఇచ్చినటువంటి పరిస్థితి. అదే కాకుండా వారి సేవలు ఉపయోగించుకునే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. దానిలో భాగంగా ఒక్కొక్క అవకాశం ఇస్తారు. దానిలో భాగంగా ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా అందరికీ 21 సంవత్సరాలు పెట్టినప్పుడు చాలా మంది యువత కూడా రాజకీయాల సైడ్ వస్తారు. అదే కాకుండా 21 సంవత్సరాలు లేకపోవడం మూలంగా వాళ్ళంతా రాజకీయాల సైడ్ రాకుండా 25 సంవత్సరాలు వెయిట్ చేయకుండా ఉద్యోగాల పేరు మీద బయటికి వెళ్ళిపోయి అటే సెటిల్ అవుతా ఉన్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దు, ఒక మార్పు దిశగా ఇండియా ప్రయాణించాలని చెప్పి చాలా స్పష్టంగా ఆనాడు రాజీవ్ గాంధీ గారు అత్యధిక ఏజ్ ఇది 18 సంవత్సరాలకు తక్కువ చేసిన కూడా రాజీవ్ గాంధీ గారే. అంతకుముందు అది ఎక్కువ ఉండని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దానిలో భాగంగా ఇప్పుడు జంజీ మూవ్మెంట్ కావచ్చు, ఇప్పుడు ఏదో జంజీ మూవ్మెంట్ ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంతకుముందే రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో 21 సంవత్సరాలు ఉండాలి ఎమ్మెల్యేగా, ఎంపీ పోటీ చేయడం కోసం అని చెప్పేసి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదే కాకుండా ఈ దేశంలో ఇండియాలో 60% మంది యువత ఉన్నారు. కాబట్టి ఆనాడున్న పరిస్థితులు వేరు, ఈనాడున్న పరిస్థితులు వేరు. అంతా కార్పొరేట్ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ దిశగా ప్రయాణిస్తా ఉంది భారతదేశం. కాబట్టి యువతకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోటీ చేసిన ఏజెంట్ తక్కువ చేయాలని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి కోరిరు. దాన్ని ఈ సందర్భంగా చాలా రోజులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. సౌత్ ఇండియా అంశం వచ్చినా, దేశంలో డిలిమిటేషన్ వచ్చినా, ఎండి ఎలక్షన్లు వచ్చినా, అధ్యక్షత ఎలక్షన్లు వచ్చినా, మహిళా బిల్లు వచ్చినా, లేదు బీసీ కులగన్న అయినా ఏ అంశమైనా రాజ్యాంగం సంబంధించి రద్దు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిన అన్ని అంశాల మీద ఈ దేశంలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశం విషయంలో యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు భరోసా ఇచ్చే విషయంలో ముందుకు పోతాం. దానిలో భాగంగా తన ఒపీనియన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇండియా కూటమి పార్టీలో కూడా ఒప్పిస్తాం, వాళ్ళని గెలవబోతా ఉన్నాం త్వరలో. అదేగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అందరిని ఒప్పించి 21 సంవత్సరాల నిబంధన ఉండాలని తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కోరిరు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆ స్టాండ్ కి కట్టుబడి ఉంది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు, యువత రాజకీయాలకు వస్తే మార్పు ఈజీగా వస్తుంది. యువత రాజకీయాలు ఉన్నప్పుడు ఇవన్నీ కరప్షన్ కావచ్చు, ఇవన్నీ తగ్గిపోతాయని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రజలకు వివరించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు రకరకాల మార్పులు వస్తా ఉన్నాడు. ఆ దిశగా ప్రయాణించాలి. ఎందుకంటే నేపాల్ ప్రధానమంత్రి చూసినాం, అతి చిన్న వయసులో ప్రధానమంత్రి పరిస్థితి. అక్కడ కూడా జంజీ లాంటి మూవ్మెంట్ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. తమిళనాడులో అదే పరిస్థితి వచ్చింది. నిన్న సిజేపీ కావచ్చు, దేశంలో యువత రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీలో ప్రవీధులలో ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తే ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి యువత సేవలను రాజకీయాల్లో ఉపయోగించుకోవాలి. ప్రజలు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వాలు ముందుకు పోవాలంటే యువత అనేవాళ్ళు రాజకీయాలు రావాలని చెప్పేసి భావించి
యువతతో పాటు అంటే మహిళలు చరణ్ కూడా గారు 21 కుదిస్తే గనక వయసుని తగ్గిస్తే గనక వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు నిర్ణయాలు తీసుకోవటంలో అనేది కూడా ఒక ఆరోపణ ఉంది ప్రతిపక్షాల నుంచి కానీ లేదంటే ప్రజల నుంచి ఉన్న క్వశ్చన్ అనుకోండి. మరి దానికేం చెప్తారు? మేడం ఇక్కడ ఒకనాడు పరిస్థితి చెప్తున్నాం కదా, ఆనాడు పరిస్థితులు వేరు, ఈ రోజున పరిస్థితులు వేరు. ఈనాడు వస్తున్నటువంటి యువత అంతా కూడా సెకండ్ థర్డ్ జనరేషన్ చదువుకున్నటువంటి కుటుంబాల నుంచి వస్తా ఉన్నారు. ఆనాడు ఏంటంటే చదువు లేని రోజులు 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో కనీసం గుండు సూది కూడా తయారు కాని పరిస్థితి. ఈ రోజు ఇస్రో వరకు రాకెట్ ప్రయోగాలు భారతదేశం చేస్తా ఉంది. అదే కాకుండా ప్రపంచానికి ఎగుమతి చేసే పరిస్థితుల్లో ఫార్మాలో మనమే నెంబర్ 1. అదే కాకుండా హాస్పిటల్ రంగంలో కూడా మనమే నెంబర్ 1. చాలా రంగాల్లో భారతదేశం అద్భుతంగా ముందుకు పోతా ఉంది. ఐటీ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి భారతదేశం ఉన్నది. విదేశాల్లో రకరకాల దేశాల్లో భారతదేశంలో చదువుకొని భారతదేశంలో ఉన్నటువంటి మేధావులతో విదేశాల్లో చాలా కంపెనీలు సిఓ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కావచ్చు, సుందర్ పిచై లాంటి వాళ్ళు కావచ్చు, సత్యనారాయణ గారు కావచ్చు, అదే నారాయణ కావచ్చు, చాలా మంది విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా భారతీయులు వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూసినాం. భారతదేశంలో ఉన్నటువంటి పుట్టి భారతదేశ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే విదేశీ కంపెనీలకు సీఈఓలై 100 కోట్లు ఖరీదిస్తున్నటువంటి ఈ సందర్భంగా ఆనాడు పాత రోజుల్లో ఉన్నటువంటి 25 సంవత్సరాల నిబంధన 21 సంవత్సరాలు కుదిస్తే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ఒపీనియన్. దానిలో భాగంగా అసాధ్యాలు అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తాం 21 సంవత్సరాలు కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు 25 సంవత్సరాలు అనేది పెద్ద సమస్య కాదని చెప్పి భావించాల్సిన అవసరం. ఎందుకంటే కార్పొరేట్ గెలిచిన మేయర్ అంటే మరి అది కూడా క్యాబినెట్ ర్యాంకింగ్ కదా. జెడ్పీ చైర్మన్ కూడా అట్లాంటి జెడ్పీ చైర్మన్ కూడా క్యాబినెట్ ర్యాంకింగ్. అంటే ఇట్లాంటి అవకాశం ఉన్నట్టు యువతకు ముందు తీసుకునే ప్రయత్నంలో ఏజీని తక్కువ చేయాలని చెప్పేసి వారి యొక్క ప్రతిపాదన. ఆ ప్రతిపాదన దేశంలో ఉన్నటువంటి పార్టీల ముందు పెడతామని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి యువతకు సంబంధించిన ఏజీ అంశాన్ని తక్కువ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు. ఓకే, ఎస్. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లను మనం చూస్తున్నాం. ఇక దాంతో పాటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కొన్ని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరికైనా కానీ అటు విద్యాశాఖ కానీ హోంమంత్రి పదవి కానీ ఇచ్చి నిరూపిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎంతవరకు కాంగ్రెస్ సీట్లని కేటాయిస్తుందో, ఒక 15 నుంచి 10% ఇంతవరకు అని రిజర్వేషన్ కల్పిస్తుంది, వాళ్ళకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని అంటుందో వాళ్ళ వరకు కల్పిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, సీఎం రేవంత్ నిరూపించగలరా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికేం చెప్తారు చరణ్ గారు? ఇక్కడ చెప్పా కదా, ఇప్పుడు పర్ణిక రెడ్డి గారు ఉన్నారు, వారికి కూడా కేబినెట్ సహాయ మంత్రి హోదా పదవి ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యువత ఉంటారు, 21 సంవత్సరాల వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఏజ్ తక్కువ చేయాలని చాలా స్పష్టంగా మాట్లాడు. ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసే ఏజ్ని మాత్రమే తక్కువ చేయాలని చెప్పారు. తర్వాత వాళ్ళు ఆ వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు వాళ్ళు రకరకాల అనుభవాలు గడిస్తారు. కాబట్టి ఆ అనుభవాల ద్వారా ఈ దేశం కావచ్చు రాష్ట్రాలకు కూడా ఉపయోగం జరుగుతుంది. అందులో ఇంకా మెరుగైన వాళ్ళు ఎవరు ఉంటే క్యాబినెట్ లో తీసుకుంటారు. అదే కాకుండా క్యాబినెట్ లతో పాటు ఇంకా చాలా పదవులు కూడా ఉంటాయి. ఎందుకంటే క్యాబినెట్ స్టాండింగ్ కమిటీలో ఎందుకంటే అసెంబ్లీ స్టాండింగ్ కమిటీలు ఉంటాయి, తర్వాత డిప్యూటీ స్పీకరు, విప్పు, చీఫ్ విప్పు, రకరకాల పదవులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు రాజకీయంగా కూడా చాలా అనుభవం గడించే అవకాశం ఉంది. కాబట్టి యువత సేవలు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటది, రాష్ట్రం కూడా అది ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే యువత చూస్తా ఉన్నాం మనం, ఇంత పెద్ద మార్పు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2 మంత్రులు మాత్రమే ఆ సందర్భంగా ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు 2 మాత్రమే. అందులో సెకండ్ వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఆ సందర్భంగా తీసివేయకుండా తర్వాత పరిస్థితుల ఆధారంగా మార్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి దేశంలో యువత అంతా కూడా అదేవిధంగా కోపోద్రుకులు అవుతా ఉన్నారు. అదేవిధంగా పార్టీలు తీసుకున్నటువంటి అసమర్థ నిర్ణయాలు కావచ్చు, దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే యువత యొక్క సేవలు ఉపయోగించుకున్నట్లయితే అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదేవిధంగా దేశంలో ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఎస్, ఓకే చరణ్ గారు. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి హరీష్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు జూమ్ లో. హరీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ప్రజాస్వామ్యంలో జంజీ యువత పాత్ర పెరగాలి, 25 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు వయసు అనేది మార్చాలి, తగ్గించాలి అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. ఏంటి బీఆర్ఎస్ నుంచి మీ స్టాండ్ ఏంటి? సపోర్ట్ చేస్తారా సీఎం చేసిన కామెంట్స్ కి? సపోర్ట్ చేస్తామా లేదా పక్కన పెడితే, ఒక నిజాయితీతో కూడినటువంటి ఒక మూమెంట్ ని, దాని క్రెడిట్ ని హైజాక్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఓకే, ఇలా వాస్తవంగా ఒక 30-35 రోజులు వాళ్ళు ఫైట్ చేస్తే సీజేపీ వాళ్ళు, తర్వాత వాళ్ళ సింపథైజర్స్ అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కరన్నా కనబడ్డారా వాళ్ళకి ప్రొటెస్ట్ లో సపోర్ట్ గా?
కేవలం ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ గారిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి హాస్పిటల్ కి బలవంతంగా తీసుకెళ్లిండ్రో అప్పుడు మాత్రమే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. దానికి కూడా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ముఖ్యమంత్రులు కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు వెళ్ళిర్రు. తెలంగాణ ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం సేఫ్ బెట్ లో పోయి అక్కడ పోయి ర్యాలీ తీసిండు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తా ఉందనంటే క్రెడిట్ చోర్ అంటారు కదా, క్రెడిట్ ని దుబ్బే ప్రయత్నం ఇది. అంతే తప్ప వాస్తవానికి చూస్తే ఆయన ఇంతకుముందు చరణ్ కౌశిక్ గారు చెప్పినట్టు ఆయన పార్టీలోనే ముగ్గురు ఉన్నారు. ఇలా జెన్జీకి సంబంధించినటువంటి ఏజ్ గ్రూప్ లో ఒక్కరికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. ఏందనంటే ఇప్పుడు జెన్జీ అనేది ఒక స్టేట్మెంట్ ఫ్యాషనబుల్ గా అనిపిస్తుంది ఆయనకి. కంట్రీ వైడ్ మొత్తం బజ్ వినబడుతుంది. జెన్జీ మూమెంట్స్, జెన్జీ వాళ్ళకు ఉన్నటువంటి హ్యాబిట్స్ కానీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చేసే కూల్ థింగ్స్ కానీ ఇవన్నిటిని హైజాక్ చేసి తన ఖాతాలో వేసుకోవాలి. ఎందుకు అట్లా వేసుకోవాలంటే ఏం చేయాలి? ఒక సెన్సేషనలిజం స్టేట్మెంట్ కావాలి ఆయనకి. హెడ్లైన్ మేనేజ్మెంట్. తెల్లారు లేగానే ఒక పేపర్లో హెడ్లైన్ కనబడాలి. దానికి ఏం చేయాలి? ఆ జెన్జీ పేరు వాడుకొని వాళ్ళకు కూడా ఏంది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ముందు నువ్వు ఇవ్వచ్చు కదా, నీ దగ్గరనే పెట్టుకున్నావు కదా, నీ కిందనే పెట్టుకున్నావు కదా ఎడ్యుకేషన్. యు ఆర్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, యు ఆర్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అండ్ యూ నెవర్ బాదర్ టు గివ్ దట్ పోస్ట్ టు ఎనీ జెన్జీ ఎమ్మెల్యే. ఇది కేవలం హైజాక్ చేసే ప్రయత్నం తప్ప, ఆ గుడ్ విల్ ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం తప్ప. ఇలా కాంగ్రెస్ నాయకులు లేదా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఒత్తిడి చేస్తారంట, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారంట, మహేష్ కుమార్ గౌడ్ గారు అంటారు. అసలు అంటే వాళ్ళు చేసినటువంటి మూవ్మెంట్ ఏదైతే జెన్జీ ప్రొటెస్టర్స్ చేసినటువంటి మూవ్మెంట్, దాన్ని ఎందుకు హైజాక్ చేస్తున్నారు? మీ ఖాతాలో ఎందుకు వేసుకుంటారండి? నాకు అర్థం కాదు. మీరు ఎక్కడ చేసారు అసలు? అక్కడ మూవ్మెంట్ లో వేర్ వాజ్ యువర్ ప్రెసెన్స్? రాహుల్ గాంధీ గారు లేరు, ఎవరు లేరు కూడా కదా అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఇన్ని రోజులు. తృణమూల్ కాంగ్రెస్ వెళ్ళినారు, మహబూబా మొయిత్రా గారు, ప్రకాష్ రాజ్ గారు వెళ్ళినారు, ఉద్ధవ్ ఠాక్రే గారు వెళ్ళినారు, వివిధ రకాల ఇప్పుడు ఏంది మన ఎన్సీపీ నుండి సుప్రియా సూలే గారు వెళ్ళినారు. ఎవ్రీబడి వెంట్ దేర్, ఆల్ ద పార్టీ సపోర్టెడ్, బట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ డిడ్ నాట్ సపోర్ట్ దట్ మూవ్మెంట్. దెన్ హౌ కెన్ హీ క్లెయిమ్ దట్ క్రెడిట్ ఫర్ దట్? ఇది భలే గమ్మత్తుగా ఉంది. వాళ్ళు చేసినటువంటి ఉద్యమాన్ని హైజాక్ చేసుకుని మీ ఖాతాలో వేసుకుంటే మీ పనితనం ఏందో ఇలా తెలంగాణలో చూస్తలేమా? ఇలా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయరు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయరు, మెగా డిఎస్సీ పెట్టరు, 20 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు రిలీజ్ చేయరు, పిల్లలకి ఇస్తున్నటువంటి ల్యాప్టాప్లు కానివ్వండి, స్కూటీలు అంటే కానివ్వండి. హరీష్ గారు హామీలు ఇవ్వడం అవి అమలు చేయకపోవడం ప్రతిసారి జరుగుతూనే వస్తుంది. ప్రతి ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో కూడా అలాంటివి కొన్ని జరిగినాయి. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే జెన్జీకి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ని అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ అవి కరెక్ట్ అంటే మీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మీరు అమలు చేసే అవకాశం ఉందా? ఎస్, క్రెడిట్ చోరీ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క నాయకుడు తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నిస్తాడు. అదే విధంగా కాంగ్రెస్ కూడా చేస్తుంది. కరెక్టే, మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఏదైతే వయసు తగ్గించాలి అని చెప్తున్నారో 21 వేళకే కుదించాలంటున్నారో దాన్ని ఎలా సమర్థిస్తారు? ఓకే, నాకు అసలు అలా చేయడం. రేవంత్ రెడ్డి గారికి నిజంగా అదే ఆలోచన ఉంటే కేవలం ఈ మూమెంట్ సక్సీడ్ అయినాక ఇప్పుడు క్రెడిట్ తీసుకునే టైంలోనే ఆయన ఆలోచన ఎందుకు చేయాలి? ఒక 2 ఏళ్ల క్రితమే చేసి ఉండొచ్చు కదా. ఆయనకు అప్పుడు యువత గుర్తుకు రాలేదా? లేదా ఒక 1-2 నెలల తర్వాత ఆ యువత గుర్తుకు రారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి గుడ్ విల్ మూవ్మెంట్ ని తన ఖాతాలో కొంత క్రెడిట్ వేసుకోవాలనే కదా ఇక్కడ కనబడుతుంది. ఒక 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత అంతా చల్లబడినాక వేసుకోమనండి, పెట్టమనండి. అండ్ ఇది ఇక్కడ బిల్ పాస్ కాగానే పార్లమెంట్ లో చర్చ జరగద్దు, పార్లమెంట్ లో బిల్లు పెట్టొద్దు, పార్లమెంట్ లో పాస్ కావద్దు. అదంతా ఇక్కడ తెలంగాణ అసెంబ్లీతోనే ఎవరికి అవసరం అండి? అది చేంజ్ చేయాల్సింది ఎవరు? చట్టాలు ఢిల్లీలో. తెలంగాణలో ఏముంది? వీళ్ళకు ఉన్నటువంటి నంబర్స్ తోనే ప్రతి చట్టం కూడా వీళ్ళు పాస్ చేసుకోవచ్చు. బట్ వేర్ ఇట్ మ్యాటర్స్ మోస్ట్ ఇన్ ఢిల్లీ, లోక్సభ, రాజ్యసభ, దెన్ ప్రెసిడెంట్ సంతకం కావాలి, అప్రూవల్ కావాలి. ఈ 3 పాస్ చేయించగలుగుతారు ఇలా వీళ్ళకు ఉన్నటువంటి 99 మంది ఎంపీలతో. మేడం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 31, 2025 కేరళలో నుంచి ప్రారంభించాడు. ఇవాళ కాదు, ఏదేదో ఇప్పుడైతే జెన్జీ మూవ్మెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతుంది కాదు. 2025 ఆగస్టు 31 ఒకసారి మీరు వెనకకెళ్ళి చెక్ చేసుకోండి. కేరళ నుంచే ప్రారంభించారు. కేరళ ఎలక్షన్ నుంచి స్టార్ట్ అయింది. అదే కాకుండా తర్వాత సౌత్ ఇండియా డీలిమిట్ అయిన అంశం వచ్చినప్పుడు కూడా ఈ అంశమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడేదో సడన్ గా జెన్జీ మూవ్మెంట్ జరుగుతా ఉందో కూడా యువతను ఆకర్షించే ప్రయత్నం కాదు. అంటే ఆగస్టు 31 అంటే మీరు చెక్ చేసుకోండి. అంటే దాదాపు 11 నెలల ముందు నుంచే రేవంత్ రెడ్డి గారు యువతకు 21 సంవత్సరాలకు కుదించాలని చెప్పేసి కేరళలో ప్రారంభమైంది. తర్వాత తమిళనాడులో మాట్లాడారు. ఈ రోజు నిన్న తెలంగాణ రాష్ట్రం కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి
ఇప్పుడేదో సడన్ గా తీసుకొచ్చి యువతను ఆకర్షించే ప్రయత్నం కాదు. అదే చరణ్ గారు మాట్లాడారు, 2025నే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, బాగానుంది. కానీ దాన్ని అమలు చేసి చూపించుంటే ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయడానికి కూడా ఈ అవకాశం ఉండేది కాదు కదా. మీ ప్రభుత్వంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు చెప్తున్న వయసులోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు కనుక మీరు అవకాశం ఇచ్చుండుంటే, వాళ్ళకి హోంమంత్రి గానీ లేదంటే ఇప్పుడు సీఎం దగ్గర ఉన్న విద్యాశాఖ గానీ అది ఇచ్చుండుంటే ప్రతిపక్షాలు ఈ విధంగా క్వశ్చన్ చేసే అవకాశం ఉండేది కాదు కదా. మేడం ఇక్కడ యువతకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోటీ చేయడానికి ఏజీ తక్కువ చేసి చెప్పారు, కానీ యువతకు మంత్రి పదవి చేస్తాం, ముఖ్యమంత్రి చేస్తాం చెప్పలే కదా. అదే కాకుండా ఇక్కడ చాలా ఆగాలి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆగస్టు 31 అలపులలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు మొదటిసారి బహిరంగ సభలో 21 ఏళ్లకే ఐఏఎస్ ఐపీఎస్ కాగలిగినప్పుడు చట్టసభలో 21 సంవత్సరాలు అనేది ఉండాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడాడు. ఇప్పుడేదో సరైన తీసుకొచ్చింది మాట్లాడింది కాదు. అదే కాకుండా ఇక్కడ మా పార్టీలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకయ్య గారు ఒకసారి ఏజ్ చెక్ చేసుకోండి. తర్వాత 2 అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ పంపించారు. అదే కాకుండా యశస్విని రెడ్డి గారు కావచ్చు, పర్ణికా రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రోహిత్ రావు గారు కావచ్చు. యశస్వి రెడ్డి అతి చిన్న వయసు 25 సంవత్సరాలు దాటిన తర్వాత టికెట్ ఇచ్చారు. సెకండ్ టికెట్ ఇచ్చినది ఒక మార్పు భావిస్తారు. సరే మంత్రివర్గం తర్వాత పర్ణికా రెడ్డి గారికి మొన్ననే అదే అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చారు, అది కూడా సహాయ మంత్రి హోదా. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ముందుకు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశము దాదాపు 11 నెలల ముందు నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కాబట్టి ఇదేదో సరిగా తీసుకొచ్చి రాజకీయ వ్యూహం కాదు, రాజకీయాల్లో యువతను అది ఆకర్షించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయలేదు. కాబట్టి చాలా స్పష్టంగా ముందు నుంచే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్ అయ్యే అవకాశం 21 సంవత్సరం మాత్రం పెట్టింది. కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీ కూడా 21 సంవత్సరాలు లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన. సరే, ఆ ప్రతిపాదనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తారా లేదా వాళ్ళ ఇష్టం. కానీ 21 సంవత్సరాలు ఉంటుందా లేదండి వాళ్ళకు ప్రతిపాదన కాదు. ఎస్ఆర్ నో అని చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అనవసరంగా తను విమర్శ చేస్తే ఎట్లా? అదే కాకుండా మీ పార్టీలో ఎవరికి ఇచ్చారు మరి 20 సంవత్సరాలు ఎవరు ఉన్నారు మీరు చెప్పండి. ఒక్క వ్యక్తికి 20 సంవత్సరాలు మీ పార్టీలో ఉన్నారా? లేరు కదా. అంటే అమ్మ బిడ్డలు అనుకోని బీఆర్ఎస్ పార్టీలో అసలు అట్లాంటి అవకాశమే లేదు. వాళ్ళు రాజ్యసభకు ఎమ్మెల్సీ పంపిన దాఖలు కూడా లేవు. బడగాసి మీరేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. ఇది ఒక ప్రతిపాదన, ఇది ఎంతవరకు కార్యరూపం దాల్సిందో చూడాల్సిన అవసరం. ఓకే, మనతో పాటు మస్తాన్ రావు గారు అనలిస్ట్ జూమ్ లో జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నాం ప్రజాస్వామ్యంలో యువత పాత్ర పెరగాలి అని చెప్పి సీఎం చేసిన కామెంట్లను చూస్తున్నాం. 25 నుంచి 21 ఏళ్ల వరకు వయసును తగ్గించాలంటున్నారు. అది అసలు ఎంతవరకు సాధ్యం అవుతుందండి? ఎందుకంటే 21 ఏళ్ల వరకు కనుక తగ్గిస్తే వయసుని, ఆ వయసులో ఉన్న వాళ్ళకి మెచ్యూరిటీ అనేది సరిగా ఉండదు అని చెప్పిన ఆరోపణలు వస్తున్నాయి. మరి దాని ప్రకారం చూస్తే ఎంతవరకు కరెక్ట్? యువతకు ఆ విధంగా అవకాశం కల్పించవచ్చా? పోటీ చేసే వయసు ఆ విధంగా కల్పించవచ్చు అంటారా? ఎటువంటి లాభాలు ఉంటాయి? దాని తర్వాత వచ్చే పరిణామాలు కూడా ఏ విధంగా ఉంటాయి? ఏంటి మీ అనాలిసిస్ దీనిపైన? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు గుడ్ మార్నింగ్. రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన అయితే 2 కోణాలు. ఏంటంటే నిజంగా ఆయనకి 21 ఏళ్ల చట్టసభలకి, అంటే మనకి ఎంపీ గాని ఎమ్మెల్యే గాని 25 ఉంది, 21. అదేవిధంగా రాజ్యసభ ఎమ్మెల్సీ అయితే 30 ఉంది. దాన్ని ఇంకా తగ్గించాలనేది పాయింట్. సో నేననేది ఏంటంటే, ఈయన ఇప్పుడే ఎందుకు చేశారనే దాని మీద ఇప్పుడే చరణ్ గారు మాట్లాడారు. అయినప్పటికీ కూడా అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయ ఎత్తుగడ వేసిందంటే ఎటువంటి సందేహం లేదు. సో అంటే రాజకీయంగా ఒకటి చూడాలి. మీరు ఇందాక ప్రశ్న అడిగారు ఏంటంటే, అది మెచ్యూరిటీ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా వాళ్ళ 21 ఏళ్ల వయసు సరిపోతుందా అనేది అక్కడ మీరు అడిగిన ప్రశ్న. సో నేను 2 కోణాలు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేసిందే, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన 11 నెలల నుంచి ప్రారంభించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ కమిటీలో ఆయన ఎప్పుడైనా దాన్ని ప్రతిపాదించారా? కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేకపోతే ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర జరిగిన ఆయన వచ్చిన తర్వాత ఆయన కర్ణాటక వెళ్ళారు, తర్వాత కేరళ వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు. వాళ్ళు ఇచ్చే సందర్భంలో అట్లాంటి ప్రతిపాదన చేద్దాం అనేది, అంటే తక్కువ వయసు, కనీసం 25 లోపల అనేది 25 ఏళ్ల వరకు, 26 ఏళ్ల వరకు వెళ్ళి ఇచ్చారా? ఎంత పడుతుంది చూస్తే తక్కువే ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా లేదు కదా. ఎందుకంటే వారసత్వ రాజకీయాలు కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, అన్ని కూడా యావరేజ్ చూస్తే కూడా 30-35 పైన వయసు ఉన్న వాళ్ళకి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. మరి ఆయన వర్కింగ్ కమిటీలో చేయాల్సింది కదా. సార్ జంజీ యువత చేద్దాం మనం, సరే రాజ్యాంగ సవరణ తర్వాత, కానీ మనం ముందే చేద్దాం అనేది ఎందుకు ఆయన
రాహుల్ గాంధీ గారికి కానీ, ప్రియాంక గాంధీ గారికి కానీ, సోనియా గాంధీ గారికి కానీ చెప్పలేకపోయారు. చెప్తే అప్పుడు ఆయన యొక్క నిజాయితీని మనం శంకించలేం. ఈ రోజు ఢిల్లీలో జంజీ యువత ఏదైతే మన పార్టీలకు అతీతంగా, అంటే అసలు ఈ పార్టీలన్నీ నేనేమంటానంటే ఒక రకంగా 22 లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ అది, నీట్ లీకేజ్ అనేది. సో అలాంటి ఇష్యూలో మరి ఈ రాజకీయ పార్టీ, ప్రధాన రాజకీయ పార్టీలు చేవ చచ్చిపోయి ఉన్న పరిస్థితుల్లో మనకి కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక కొత్తగా ఉద్భవించి అది వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసి ఈ రోజు అక్కడ ప్రభుత్వంలో మెడలు ఉంచే పరిస్థితి తెచ్చినప్పుడు అప్పుడు మేల్కొంది కాంగ్రెస్ పార్టీ. అది అవునన్నా కాదని నిజం. అది కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు డిబేట్ లో కూడా జీటీవీలో కూడా అడిగితే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చెప్పారు, మేము ఎన్ఎస్యుఐ ప్రతి జిల్లాలో చేస్తుందని. ఎక్కడ చేస్తుంది? ఎక్కడైనా మనం చూసామా? నీటి విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పందించిందని? జంతర్ మంతర్ దగ్గర కాంక్రోచ్ జనతా పార్టీ అక్కడ వైలెంట్ ఇన్సిడెంట్ తర్వాత మెరుపు ధర్నాకి రాహుల్ గాంధీ గారు కావచ్చు, వాళ్ళ ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా ఎంపీలు కావచ్చు వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంటి ముందు చేశారు. సో ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ జంజీ యువత ఏదైతే ఉన్నారో దాన్ని అట్రాక్ట్ చేసే పనిలో భాగంగా ఇప్పుడు ప్రతిపాదన చేసినట్టే మనం భావించాల్సింది. సో ఇంకో రెండవ కోణం చూద్దాం. 21 ఏళ్లకి మెచ్యూరిటీ లెవెల్స్, 21 ఏళ్లకి మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి? ఖచ్చితంగా మనం ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కి సంబంధించి ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఇస్తానో అంటే వాళ్ళకి మరి జిల్లా కలెక్టర్లు ఎవరైతే రాజకీయంగా మనకి ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ ఆదేశాలు ఇస్తారో వాళ్ళతో చర్చలు జరిపి విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కానీ, ఐపీఎస్ కానీ వీళ్ళందరినీ కూడా పరిగణలో తీసుకుంటారు. సో వాళ్ళు రాజకీయ నేతలకే ఇంప్లిమెంటేషన్, పరిపాలనా పరమైన విధానాలు కావచ్చు, శాసనపరమైన విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ లో వాళ్ళంతా సలహాలు, సూచనలు ఇస్తున్నప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఇక్కడ ఎందుకు కాదనేది మనం చూడదు. రెండోది ఏంటంటే మనం యునైటెడ్ కింగ్డమ్ లో చూసినా, లేదంటే ఇంకా ఇతర కొన్ని దేశాల్లో చూసినప్పటికీ కూడా అక్కడ 21 ఏళ్లకే వాళ్ళు ప్రధానమంత్రిని కూడా చేసుకునే అవకాశాలు కూడా అక్కడ ఇచ్చారు. సో ఇంకోటి, ఈ ఓటింగ్ హక్కును కూడా 18 సంవత్సరాలకి తగ్గిస్తున్నప్పుడు ఖచ్చితంగా 21 ఏళ్లకు ఎందుకు ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ కాకూడదు అనేది కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, డిజిటల్ యుగం కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి వాళ్ళు ఏ విధమైన వాళ్ళు చాతుర్యాన్ని చూపుతున్నారు, లేదంటే వాళ్ళ యొక్క తెలివితేటలు కావచ్చు, వాళ్ళ నాయకత్వ లక్షణాలు కావచ్చు, అనేక సందర్భాల్లో ప్రూవ్ అయిన పరిస్థితి కూడా చూడాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా నేను ప్రస్తావిస్తానండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 21 ఏళ్లకి తగ్గించాలనేది ఏదైతే చెప్పారో, గతంలో మరి ఏజ్ ఎక్కువైన తర్వాత 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిన తర్వాత యువతకి ప్రాధాన్యత కల్పించాలంటే ఖచ్చితంగా రాజకీయ నేతలు, వృద్ధ రాజకీయ నేతలు కూడా నిష్క్రమించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 60 ఏళ్ల తర్వాత ఎవరూ కూడా రాజకీయాల్లో ఉండకూడదు, యువతకి అవకాశం కల్పించాలనేది ఆయన ఆ రోజు ప్రతిపాదన ఇచ్చారు. కానీ ఆయనే ఆ ప్రతిపాదనని తొంగలో తొక్కిన పరిస్థితి. ఎందుకంటే రెండోసారి ఎన్నికైన తర్వాత ఆయన 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత ఆయన ఏమన్నారంటే, నా మద్దతుదారులందరూ కోరుతున్నాను కాబట్టి నేను కంటిన్యూ అవుతాను. సో ఇప్పుడు మన దేశంలో చూస్తే మోడీ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 70 ఏళ్ల తర్వాతే ఉన్నారు వీళ్ళందరూ కూడా. మరి వృద్ధ తరానికి మరి వీడ్కోలు కలిపి యువతకి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయాన్ని కూడా మన చర్చ జరిగితే బాగుంటుంది. అంతేగాని కేవలం ఇప్పుడేదో జన్జీ యువత జంతర్ మంతర్ దగ్గర ఇట్లా మెడలు వంచింది, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచింది, రాజీనామాలు చేయించింది, సో భవిష్యత్తులో కూడా కీలకంగా వ్యవహరించబోతుంది కాబట్టి ఈ రోజు వాళ్ళని అప్పులు చేసుకుంటే, వాళ్ళని అట్రాక్ట్ చేస్తే ఎన్నికల్లో మరింత ఉపయోగం ఉంటుందనే దిశగా వెళ్ళటం కంటే ఒక కాంక్రీట్ గా ఒక ప్రతిపాదన చేసి దాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో ఆమోదింపు చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు ఏదో వీళ్ళకి ఎటు ఆమోదం పొందలేదు. మేడం చరణ్ గారు చెప్పండి. ఇప్పుడు వారు అంటున్నారు మే 13వ తారీఖున నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు ధర్నా చేసింది కాంగ్రెస్, అదే ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం. ఇక్కడ ఎగ్జామ్ జరిగింది 3వ తారీఖు, రద్దయింది 12వ తారీఖు. రద్దయిన తెల్లారే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు మా ఎన్ఎస్ఐ ధర్నాలు చేశారు. వీరు ఒకటినే కాంగ్రెస్ పార్టీ మద్దతు. డెహ్రాడూన్ లో రాహుల్ గాంధీ గారు విద్యార్థులతో సమావేశం అయ్యారు. నెక్స్ట్ తర్వాత అహ్మదాబాద్ లో ప్రోగ్రామ్ ఆల్రెడీ పిలిపించారు. తర్వాత విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, 100 మంది విద్యార్థులు ఇంజూర్ అయ్యారు,
చాలా మంది చనిపోయిన పరిస్థితి మనం చూసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మెరుపు దాడి ధర్నా చేసిన పరిస్థితి మనం చూసినాం. అసలు కాంగ్రెస్ పార్టీ నీటి పేపర్ విషయంలో అసలు భాగస్వామి కాకపోతే ఎట్లా? అదే 24 జూన్ లో కూడా మేడం 24 జూన్ లో కూడా అప్పుడు పేపర్ లీకేజ్ జరిగినప్పుడు కూడా ఎన్ఎస్ఏ దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్ లో భాగస్వామి లేరు, అన్ని రాష్ట్రాల్లో ప్రోగ్రామ్ కూడా జరిగిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడేదో రేవంత్ రెడ్డి ఈ రోజు మాట్లాడింది కాదు. సార్, కౌశిక్ గారు, సార్ దయచేసి మీరు అనుమతిస్తే ఒక క్వశ్చన్ మాట్లాడుతూ సార్ మీరు ఆగండి సార్. కేరళలో ఆగస్టు 25న రేవంత్ రెడ్డి గారు మాట్లాడి 21 సంవత్సరాలని ఏదో ఇయ్యాలి, ఏదో జంజి ఉద్యమం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. మీరు ఒకసారి స్టడీ చేసుకొని వెనక పోయి, అదే కాదు మా పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ ఏజెంట్, బల్మూరు కర్ణికా రెడ్డి గారికి మీ స్టాండింగ్ కమిటీ శిశు, అదే కాకుండా మహిళా తన డిజబుల్ సంబంధించినటువంటి క్యాబినెట్ సహాయ మంత్రి చైర్మన్ ఇచ్చినాం మనం. తర్వాత చరణ్ గారు పార్టీలో ఏం చేసినాం అనేది మీకు తెలవకుండా వచ్చి కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట్లాడుతుంది జంజు ఇప్పుడు రావచ్చండి. మా ముఖ్యమంత్రి గారు 11 నెలల నుంచి మాట్లాడుతుండు దాని విషయం నుంచి మాట్లాడుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ దాని మాకేంది క్యాప్చర్ చేసుకోవాల్సిన కర్మ మాకు. 100 మంది మాకు పార్లమెంట్ సభ్యులు లోక్సభలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం కొత్తనా ఏమన్నా అధికారం కోసం ఏది పడుతుంది మాట్లాడతాం ఏమన్నా. మీకు ఇంట్రెస్ట్ ఉందా కదా అది మాట్లాడండి. యువతకు అసలు 21 సంవత్సరాలు అనేది ఎమ్మెల్యేకు ఏజీ కరెక్టా కాదా? అదే 18 సంవత్సరాలకు ఓటు హక్కున్నప్పుడు 21 సంవత్సరాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీటీసీ, జెడ్పీసీ, కార్పొరేటర్, మేయర్, అదే జెడ్పీ చైర్మన్ అవుతున్నప్పుడు ఇక్కడ 21 సంవత్సరాల నిబంధన పెట్టాలని చెప్పి 21 సంవత్సరాలకు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నిబంధనలు సడలించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అది ఎన్ని సందర్భాలు డిస్కస్ చేసి చెప్తా. మేము సిడబ్ల్యూసీ మాట్లాడాలని వివరాలు తీస్తాం. సార్, ఇప్పుడు ఒక జాతీయ స్థాయి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మీరు అవునన్నా కాదన్నా స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించింది, అనేక దశాబ్దాల పాటు పరిపాలించింది. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదన చేస్తూ అవుతుందా అండి వర్కింగ్ కమిటీలో చర్చించి జరగాలంటే ఎక్కడో ఒక ప్రారంభం సార్, ఎక్కడో ఒక ప్రారంభం కావాలి. అది మాకు ఉన్నటువంటి మాట్లాడమని చెప్పండి. మాట్లాడితే సస్పెండ్ చేస్తారు. అది మా కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ కదా సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీరు మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతాను. భారతీయ జనతా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో అక్కడ వచ్చారు, వాళ్ళకి కూడా గుణపాఠం నేర్పారు. నేననేది ఏంటంటే కాంక్రీట్ గా నేను దాన్ని ఇన్వైట్ చేస్తున్నాను. అయితే ఈ సందర్భాన్ని ఎంచుకుంటున్నారు మీరు. అక్కడ జంజీ యువత ఎప్పుడైతే మీరు సక్సెస్ అయిందో దాన్ని మీ ఖాతాలో వేసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు. మీరు కాంక్రీట్ మీరు అరే 11 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి మీరు వచ్చిన కూర్చొని ప్రేమలో వచ్చి ఏది పడుతుంది మాట్లాడుతారు. అంటే మస్తాన్ రావు గారు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కాదవి 2025లోనే సీఎం ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారని చెప్తున్నారు చరణ్ గారు. కేవలం ఇప్పుడు మాత్రమే క్రెడిట్ చోరీ కోసం కాదు అని చెప్తున్నారు. చెక్ చేసుకోండి సార్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. హరీష్ గారు అప్పుడు చేసినటువంటి ప్రపోజల్ అయితే ఇప్పటి వరకు మధ్యలో 2 అసెంబ్లీ సెషన్స్ అయినప్పుడు ఎందుకు ఆ బిల్లు ప్రవేశపెట్టలేదు తెలంగాణ అసెంబ్లీలో? ఎందుకు రాహుల్ గాంధీ గారితో సిడబ్ల్యూసీలో చర్చించలేదు? ఎందుకు పార్లమెంట్ ఇప్పుడు ఆన్ గోయింగ్ సెషన్స్ లో కూడా పెడతామని చెప్పేసి ఈ పార్లమెంట్ ఎందుకు మాట్లాడలేదు? మీ ఒపీనియన్ చెప్పండి సార్. అసలు మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఇంతవరకు మీ నిర్ణయం ప్రకటించలేదు. మా చేతిలో ఏముందండి? మీ చేతిలో మా చేతిలో తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలో చేతిలో లేదండి. ఢిల్లీలో జరుగుతుంది నిర్ణయం. మనం మాట్లాడుకుంటే ఏమొస్తుంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు, దీనికి కట్టుబడి ఉన్నాం మేము. మీరు వచ్చిన బడగాజు మీద మీ స్టాండే ప్రకటించలేదు. మేము మా ముఖ్యమంత్రి 11 నెలలకు ముందు మాట్లాడితే దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధించారు, నీటిలో భాగస్వామ్యం లేదు. మా స్టాండ్ ఏంది అనేది చరణ్ గారు కాంగ్రెస్ పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రెడ్డి ముందు ధర్నా చేసేది. మీరు వచ్చేసి అసలు టీఆర్ఎస్ పార్టీ. చరణ్ గారు ఒక్క నిమిషం చరణ్ గారు, మా స్టాండ్ ఏంటనేది మీరు బిల్లు ప్రవేశపెట్టారు అసెంబ్లీలో అప్పుడు మాట్లాడతాం అంతే తప్ప మీరు మాట్లాడి అంటే హరీష్ గారు సీఎం రేవంత్ ఇది ప్రతిపాదన తీసుకొచ్చారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారా, లేదంటే యువతకి అవకాశం కల్పిస్తే ఎదురయ్యే పరిణామాల గురించి మీరు వ్యతిరేకిస్తున్నారా? మేడం నేను ఒక మాట చెప్తాను. చెప్పండి. ఆయన ఏదో క్యాండిల్ మార్చ్ ఫాస్ట్ చేసుకుంటా ఒక బ్యానర్ పట్టుకొని వెళ్ళి క్యాండిల్స్ పట్టుకొని చేసిన ర్యాలీలో కామెంట్స్ చేస్తే మేము దానికి స్పందించాల్సినటువంటి అవసరం లేదు. లెట్ దెమ్ ఇంట్రడ్యూస్ ద బిల్ ఇన్ అసెంబ్లీ. ఆ రోజు ఖచ్చితంగా మా ఫ్లోర్ లీడర్ ఎవరు ఉంటారో వాళ్ళు మాట్లాడితే దాని మీద చర్చ పెట్టినప్పుడు మా స్టాండ్ అప్పుడు చెప్తాము. అంతేగాని ఆయన ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడారు కదా దాని స్టాండ్ చెప్పుకుంటే ఇదెక్కడి వ్యవస్థ?
అసెంబ్లీ లేవు మనకు చట్టసభ మీరు అంత సీన్ లేదు, మీరు మాట్లాడితే వీళ్ళు suspend పార్లమెంట్ లో చేస్తారు. కొట్లాడాల్సింది పోయి ఇక్కడ అసెంబ్లీకి పాస్ మీ చేస్తాం పార్టీలో అంత సీన్ లేదు, మీరు మాట్లాడితే సస్పెండ్ చేస్తారు, అంత సీన్ లేదు మీకు. కానీ ఏజ్ మీ లిమిట్- opinion చెప్తారు, ఒక్క నిమిషం, చరణ్ గారు. చేస్తారు, ఇంకా చేస్తారు మీరు. ఎస్ చరణ్ గారు చరణ్ గారు ఒక్క నిమిషం. నా పర్సనల్ కామెంట్స్ అడిగితే డెఫినెట్లీ ఐ సపోర్ట్ దట్. కాకపోతే ఈ పార్టీ స్టాండ్ అనేది ఒక అసెంబ్లీలో కూడా ఒక వేదిక మీద చెప్తారండి. నా పర్సనల్ స్టాండ్ డెఫినెట్లీ ఐ వాంట్ టు గివ్ ద ఆపర్చునిటీ టు 21-year-old హూ కేర్స్ అబౌట్ మై పర్సనల్ ఒపీనియన్. నేను ఒక పార్టీలో మెంబర్ని కాబట్టి పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్న వాటి చెప్తున్నా. అసెంబ్లీలో మీరు బిల్ పెట్టుడు, చర్చ పెట్టుడు, దెన్ విల్ ఆఫీషియలీ లెట్ అవర్ స్టాండ్. అంటే హరీష్ గారు ఇప్పుడు మొన్న కేటీఆర్ ఏ విధంగా సపోర్ట్ చేశారో మనం చూస్తున్నాం. ఏ విషయానికి జెన్జీ ఎక్కడైతే జంతర్ మంతర్ లో ఈ విధంగా నిరసనలు చేస్తుందో అది కరెక్టే, మీరు చెయ్యండి. ఏ రాజకీయ పార్టీని కూడా మీరు మీలో కలుపుకోవాలని చూడట్లేదు. మీరు స్వచ్ఛందంగా వెళ్ళి ఏ విధంగా అయితే చేస్తున్నారో నిరసన చెయ్యండి, కరెక్టే, మా సపోర్ట్ అయితే ఉంటదంటూ కూడా ఆయన కామెంట్ చేయడం మనం చూసాం. అదే విధంగా ఇప్పుడు సీఎం చేసిన కామెంట్లకి అసలు అది ఓకేనా కాదా, తీసుకొస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అని చెప్పే మనం ఇప్పుడు అడుగుతున్నాం. దానికి మీ ఒపీనియన్ ఏంటి? ఎస్ బిల్లు వస్తే ఖచ్చితంగా ప్రతి పార్టీకి సంబంధించిన చెప్పండి చెప్పండి తెలుస్తుంది. ఇప్పుడు మాట్లాడడం ఎందుకండి? బిల్ పెట్టనివ్వండి. వాళ్ళు అన్నారు కదా నెక్స్ట్ మంత్ ఏదో బిల్ పెడతా, అసెంబ్లీ సెషన్స్ పెడతా అన్నారు కదా. క్లియర్ అవుట్ ద స్టాండ్. ఓకే, అందుకు ఇప్పుడు రెండోది, ఇందాక బల్మూర్ వెంకట్ గారి గురించి, పర్ణికా రెడ్డి గారి గురించి చెప్పారు చరణ్ గారు. మీరు కరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు జెన్జీ కాదు, వాళ్ళు మిలీనియల్స్. వాళ్ళు జెన్జీ తర్వాత తరం వాళ్ళు. ఎందుకంటే 34-33 ఏళ్ళు ఉన్నాయి. ఎవరు వస్తున్నది కాదండి సార్. అంటే మార్పు అనేది మీ పాయింట్ ఎవరికి ఇచ్చింది చెప్పు. జెన్జీ అనేది ఐఎమ్ కరెక్టింగ్, ఆర్గ్యూ చేస్తలేను. ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ విత్ యు. మేము జెన్జీ కాదు. మార్పు అనేది తక్కువ వయసులో కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి పరిస్థితి లేదు, బీజేపీ అట్లాంటి పరిస్థితి అని చెప్పి నేను ఎగ్జాంపుల్ పంచాయత్ రాజ్ యాక్ట్ లో పెట్టింది, మున్సిపల్ యాక్ట్ లో పెట్టింది మేమే. పంచాయత్ రాజ్ కాదు చరణ్ గారు, పంచాయత్ రాజ్ మున్సిపల్ యాక్ట్ లో ఆ ఏజ్ ని కుదించింది మేమే. 50% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చింది మేమే. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఏం కుదించారు మీరు? ఏజ్ 25 మా దగ్గర ఉన్నటువంటి అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి 32 జెడ్పీ చైర్మన్లలో 16 జెడ్పీ చైర్మన్ ఉమెన్ రిజర్వేషన్ కి ఇచ్చి 16లో దాదాపు 50% మీరు ఇచ్చే కరెక్ట్ గానీ ఆ ఏజ్ మీరు కుదించారంటే ఇంకా బాగున్నట్టే. ఇక ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎక్కడ ఏజ్ కుదిరించారు. మస్తాన్ రావు గారు చెప్పండి. ఇప్పుడు 21 ఏళ్లకి వయసును తగ్గిస్తే వన్ సబ్మిషన్. ఇప్పుడు మస్తాన్ రావు గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు భాగస్వామి కాలేని చెప్తా ఉన్నారు. మే 15, 2026 ఒకసారి ఎక్స్ వేదిక చెక్ చేసుకోండి. రాహుల్ గాంధీ గారు స్పందించడం లేదా. తర్వాత జూన్ 17 వారు ఎక్కడ రాజస్థాన్ లో విద్యార్థి విభాగం పెట్టిన మీటింగ్ వెళ్లి దాని మద్దతు ప్రకటించారు. తర్వాత 22 నాడు పార్లమెంటు సంబంధించినటువంటి అది ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, రాహుల్ గాంధీ గారే భాగస్వాములు కాలేదని చెప్పి మీరు మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా అని మీరు ఎనలిస్టులు మీరు ఒకసారి చదువుకోవాలా, వెనకెళ్ళి చూసుకోవాలా. రాహుల్ గాంధీ గారు మాట్లాడిందా లేదా, ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం పెట్టిన మీటింగ్ పోయిందా లేదా, 24లో స్పందించిందా లేదా, అదేవిధంగా ఎన్ఎస్ఏ ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు ధర్నా చేసిందా లేదా, ఏమన్నా అర్థం ఉందా అని మీరు ఒట్టిన కూర్చొని కాంగ్రెస్ పార్టీ చేసిందని మీరేంది నాకు అర్థం కాదు. ఆధారాలతో నేను ఇక్కడ ఆధారాలతో సహా చెప్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సోషల్ మీడియా ఉన్నది మీకు కూడా. మీరు ఒట్టిన కాంగ్రెస్ పార్టీ అసలు ఈ ఉద్యమంలో భాగస్వామి కాలేదు, లేకపోతే జెన్జీ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పుకూడదని చెప్పి మీరు మాట్లాడితే అది మంచిది కాదు. అది మీరు అనలిస్ట్ కొంచెం స్టడీ చేసి కాంగ్రెస్ పార్టీ తప్పులు, బీఆర్ఎస్ తప్పులు, బీజేపీ తప్పులు, అందరి తప్పులు మీరు చెప్పాల్సిన సందర్భం. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని చెప్పి పడగాలి మీద ఇస్తారు సార్ మీరు. నాకు అర్థం కాదు. 2024లో కూడా రీడ్ పేపర్ ఎన్ఎస్ఏ పోరాటం చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడి ఎన్ఎస్ఏ పోరాటం చేసింది. మా ప్రతిపక్ష నాయకులు లోక్సభ కావచ్చు, రాజ్యసభ మాట్లాడని చెప్పి డిమాండ్ పెట్టాం మేము. అంటే మేము ధర్నాలు చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీ తప్పని చెప్పేసి మీరు ఆపాదించే ప్రయత్నం చేసినట్లా మీరు వచ్చే ముందు సార్ నేను చెప్తానండి. ఒక నిమిషం, మీరు ఇది డిబేట్ చేద్దాం కానీ నేను రాజకీయ పార్టీ కాదు. ఆయన కూడా టీఆర్ఎస్ కి సంబంధించిన ఆయన కూడా మీరు అరుస్తున్నారు తప్పితే అరవటం కాదు. డిబేట్ జరగాలి, మాట్లాడిద్దాం చరణ్ గారు. చెప్తానండి. ఏదో ఫ్రేమ్ లో కూర్చొని కూర్చోనంటే నేను కూడా కూర్చున్నాము. మీరు విషయం చెప్పండి చరణ్ గారు అంతేగాని మాట్లాడతాం. చరణ్ గారు 1 minute. మస్తాన్ రావు గారు కంటిన్యూ. మస్తాన్ రావు గారు ఆయన ఒక్క నిమిషం ఆపండి. మీరు కంటిన్యూ చేయండి. మస్తాన్ రావు గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారితో చర్చించిందా అండి? కాంగ్రెస్ జనతా పార్టీ ఎవరితో చర్చిస్తే మీరు చేస్తే మీతో చర్చించేవాళ్ళు. వాళ్ళు వచ్చారు ప్రతిపక్షంగా. ఆయన కొద్దిగా ఆపండి.
కంటిన్యూ మస్తాన్ రావు గారు. కూర్చొని నేను కాంగ్రెస్ పార్టీ మేడం చేస్తావు. మేడం ఇప్పుడు డిబేట్ లో ఎవరు కూర్చున్నారు అనేది కాదు, సమర్థంగా చరణ్ గారు 1 మినిట్ అండి, మీకు టైం ఇస్తాను. చరణ్ గారు ఆయన మాట్లాడివ్వండి. చరణ్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. చరణ్ గారు 1 మినిట్ ఆయన మాట్లాడివ్వండి. సబ్జెక్ట్ తెలవకపోతే నేర్చుకోండి, కూర్చో. మీకు నేర్చుకోండి, మీరు నేర్చుకోండి రండి. అరే ఎవరితో చర్చ కాంగ్రెస్ చేస్తే పార్టీ ప్రాంతీయ పార్టీల దగ్గరికి వెళ్ళి ప్రాంతీయ పార్టీ దగ్గరికి అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓకే చరణ్ గారు 1 మినిట్ అండి. చరణ్ గారు మస్తాన్ రావు గారు కంటిన్యూ చేయండి. మస్తాన్ రావు గారు కంటిన్యూ చేయండి. మేడం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందింది కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ లాంటిది పుట్టుకొచ్చింది ఈ రోజు. అందుకనే కాక్రోచ్ జనతా పార్టీతోనే ఎందుకు చర్చలకు వెళ్ళింది, ఎందుకు వాళ్ళ డిమాండ్లని ఓకే చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్లను కాదు అక్కడ ఓకే చేసింది, కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లను మాత్రమే ఓకే చేసింది. అసలు నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పానండి. ఎన్ఎస్యుఐకి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో 21,000 మందిని ఎంతమంది నియమించారు చెప్పండి. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఎంతమంది 21 ఉన్నారు చెప్పండి. ఎవరు లేరు, మీరు తీసుకోండి మాట్లాడతారు. ఎవరు లేరు, గొంతేసుకొని అడిగితే కాదు. మీరు మాట్లాడుతున్నారండి, మీరు తీసుకురండి. 21 ఎన్ఎస్ఏ ఎంతమంది ఉన్నారు, యువజన కాంగ్రెస్ ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది కాబట్టి మీరు సబ్జెక్ట్ లేదు, మీరు కూర్చోండి. మీరు గొంతేసుకొని అనంతరంలో ఉన్నారు చెప్తే మీ దగ్గర సబ్జెక్ట్ లేదు. మీకేం పదవులు ఇవ్వరు ఇప్పుడు. రేవంత్ రెడ్డి గారే పదవులు పదవుల కోసం గట్టిగా అరిచినంత మాత్రం కుదరదు బాబు, గట్టిగా అరిచినంత మాత్రం కుదరదు. గట్టిగా సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు వెళ్ళి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చరణ్ గారు 1 మినిట్. మస్తాన్ రావు గారు కంక్లూజన్ ఇవ్వండి. మస్తాన్ రావు గారు వాళ్ళు వన్ సైడ్ ఉండాలంటే అసలు ఎనర్జీ పెట్టవద్దు మీరు దయచేసి. ఓకే చరణ్ గారు 1 మినిట్ మీకు టైం ఇస్తాను. చరణ్ గారు మనకి మాట్లాడే వేరే గెస్ట్ కూడా ఉన్నారు, ఒక్క నిమిషం. మస్తాన్ రావు గారు ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. మస్తాన్ రావు గారు కౌశిక్ గారు ఏమనుకుంటారంటే పెద్ద చరణ్ గారు ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు క్రెడిట్ అంతా జంతర్ మంతర్ లో అక్కడ సిజెపికి వచ్చింది, దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని ప్రయత్నించే క్రమంలోనే ఈ కామెంట్లు అంటున్నారు. ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడనివ్వండి. చరణ్ గారు 1 మినిట్ ఉండండి, హోల్డ్ ఒక్క నిమిషం. చరణ్ గారు నేను మీకు టైం ఇస్తాను. చరణ్ గారు మనకి టైం చాలా తక్కువ ఉంది. 1 మినిట్ చరణ్ గారు. నో చరణ్ గారు వెయిట్ చేయండి. చరణ్ గారు వెయిట్ చేయండి ఒక్క నిమిషం. మస్తాన్ రావు గారు కన్క్లూజన్ ఇవ్వండి. మస్తాన్ రావు గారు కన్క్లూజన్ ఇవ్వండి. ఏదన్నా ఒక హుందాతనము మర్యాద, అంతేగాని మేడం దాన్ని నేను సమాధానం ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదులే. కానీ ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. మస్తాన్ రావు గారు ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. సార్ మస్తాన్ రావు గారు మన పర్సనల్ గా కాదండి, ఇది పర్సనల్ గా ఎందుకు మనం ఏదైతే మస్తాన్ రావు గారు టైం లేదు, ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. ఏం చెప్తారు దీని గురించి? ఒకసారి చెక్ చేసుకో, గూగుల్ కొడుకొని నేనే డిబేట్ చేసినా మీరేం చేస్తారు సబ్జెక్ట్ కూర్చొని ఏదో పెద్ద. ఓకే చరణ్ గారు 1 మినిట్ అండి. చరణ్ గారు టైం లేదు మనకి. చరణ్ గారు మనకి టైం చాలా తక్కువ ఉంది. 1 మినిట్. ఇద్దరు ఉన్నారు గెస్టులు, వాళ్ళని కన్క్లూడ్ చేయండి. మన తర్వాత మీరు మాట్లాడతారు. కానీ వాళ్ళు చేసిన కామెంట్లకి మీరు ఆన్సర్ ఇద్దరు కానీ ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. ఇట్లాంటి ఎనలిస్టులను వచ్చేసి మొత్తం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊకుంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో వినకుండా చరణ్ గారు మీరు కామెంట్స్ చేయడం కరెక్ట్ కదా, ఆయన మాట్లాడివ్వండి. ఆయన ఎస్ మస్తాన్ రావు గారు కన్క్లూజన్. మస్తాన్ రావు గారు వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది మేడం. ఆయన లీడ్ చేయండి మేడం. కన్క్లూజన్ ఇవ్వండి మస్తాన్ రావు గారు. మేడం ఇప్పుడు ఇది కాంక్రీట్ గా జరగాలంటే దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలో తీర్మానం చేసి పంపించినంత మాత్రాన ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ కాంక్రీట్ గా దీనికి సంబంధించి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ వర్కింగ్ కమిటీలోను
వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అంటే మస్తాన్ రావు గారు ఓకే, కాంగ్రెస్ పార్టీ ఎలా బిల్లు తీసుకొస్తుంది, ఎలా ముందుకెళ్తుంది, ఇవన్నీ పక్కన పెడితే అసలు 21 ఏళ్లకి వయసు తగ్గించాలనేది ఎంత వరకు కరెక్ట్? ఆ ఏజ్ లో యువతకు మెచ్యూరిటీ ఉండదు అని చెప్పిన ఆరోపణలు మనం చూస్తున్నాం. నిజంగా మెచ్యూరిటీ ఉండదా? ఎందుకంటే 18 ఏళ్లకే పెళ్లి వయసుని ఏ విధంగా ఇది చేశారో మనం చూస్తున్నాం. 18 ఏళ్లు నిండితే చాలు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తున్నారు, మెచ్యూరిటీ వస్తుందంటారు, ఓటు హక్కు కల్పిస్తున్నారు. మరి ఇన్ని చేస్తున్నప్పుడు 21 ఏళ్లకి వయసును తగ్గించి యువతకి జంజీకి అవకాశాలు ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో, అందులో రాజకీయాలని చెప్పి అంటున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్? ఒకవేళ అలా వస్తే ముందు నిర్ణయాలు తీసుకునే శక్తి యువతకు ఉంటుందా? కరెక్టేనా? రావచ్చా? ఐఏఎస్ ఐపీఎస్ కూడా అవుతున్నారు 21 ఏళ్లకే. ఇప్పుడు అవకాశం రాజకీయాల్లో ఇస్తే ఏంటి తప్పు అని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్లు ఎంతవరకు కరెక్ట్? అవి ఓకేనా? అసలు ముందుకు వెళ్ళొచ్చా దానిలో? ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చండి. రేవంత్ రెడ్డి గారు చేసి ఇన్వైట్ చేయాలి. నేను అనేది రాజకీయ కోణంలో కాదు, మామూలుగా చూసినాం. అయితే ఏంటంటే మనం గతంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఏంటంటే అప్పుడున్న యువత క్యాలిబరీ గానీ క్యాపబిలిటీస్ కానీ వేరే విధంగా ఉన్నాయి. ఇప్పుడు రాను వచ్చిన తర్వాత మనం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులన్నీ చూస్తా ఉన్నాం. మనకి ఎవరైతే గతంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు వాళ్ళ దగ్గర ఎట్లా ఉంది, వాళ్ళు 21 ఏళ్ళకి వాళ్ళ ప్రధానమంత్రిని కానీ వాళ్ళ హౌస్ ఆఫ్ క్లాస్ లో కానీ కామర్స్ లో కానీ వాళ్ళని పంపిస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువతకు ఆ సత్తా ఉంది, దానిలో ఎటువంటి లేదు. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మెచ్యూరిటీస్ మనకేంటంటే ఈ విధానాలను అర్థం చేసుకుంటారా, ప్రజల నుంచి సమస్యలు అర్థం చేసుకుంటారా, వాళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ ఆర్థికంగా ఏ విధంగా దేశాన్ని నడపగలుగుతారు, రాష్ట్రాన్ని నడపగలుగుతారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇటీవల కాలంలో మనం చూస్తే యంగ్స్టర్స్ ఇప్పుడు మనకు సత్యానాథేళ్ల వంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ప్రపంచంలో ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు, ఏ విధంగా యువత నేతృత్వం వహిస్తున్నారు చూడొచ్చు. సో ఖచ్చితంగా దానిలో మేళవింపు ఉంటుంది. అంటే అటు అనుభవం కానీ ఇటు యువత కానీ రెండు మేళవింపుగా ఉంటే ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ ముందుకు తీసుకెళ్తానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రపోజల్ చేశారో దాన్ని ఇన్వైట్ చేయొచ్చు, కానీ ఆయన ఇప్పుడు ఏదైతే ఈ సందర్భం అనేది ఉందో అది రాజకీయ లబ్ధి కోసం చేసింది అనేది నేను చెప్తాను. ఓకే ఆయన ఈ సందర్భంలోనే కాదు 2025లోనే ఇది చేశారు. కాకపోతే ఇప్పుడు చేసేసరికి బాగా హైలైట్ అవుతుంది. ఆ నిర్ణయాన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అన్నదే అటు చరణ్ గారు మాట్లాడే దాని గురించి. అదే ఒక్కటి మీ ఇద్దరి మధ్య క్లాష్ అయింది. ఓకే ఫైన్, మనకి టైం లేదు మస్తాన్ రావు గారు, విల్ కమ్ బ్యాక్ టు యు అండి. హరీష్ గారు చెప్పండి మస్తాన్ రావు గారు. అంటే ఇప్పుడు మనము ఇప్పుడే ఎందుకు డిబేట్ పెట్టాం మేడం రేవంత్ రెడ్డి గారిది? గతంలో 11 నెలల క్రితం ఆయన చేసినప్పుడు మనం డిబేట్ పెట్టగలిగామా? లేదు కదా. అంటే ఇప్పుడు అవి ప్రభావితం చేసే అంశం వచ్చింది కాబట్టి ఇప్పుడు డిబేట్ పెట్టాం. అప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తే అది కీలకమైంది కదా. అప్పుడే అంతకు ముందు ఆయన యువతకు అవకాశం కల్పించాలన్న దగ్గర ఆగారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బిల్ పాస్ చేయాలి, అందరూ దీని గురించి నిర్ణయం తీసుకోవాలని ఆయన అంత బల్లగుద్ది చెప్తున్నారు కాబట్టి మనం డిబేట్ పెట్టామండి. ఓకే రైట్ మస్తాన్ రావు గారు. హరీష్ గారు ఏం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగానే మీరు వ్యతిరేకిస్తున్నారా? అసలు మీరు వ్యతిరేకిస్తారా? బిల్ వచ్చిన తర్వాత మీ ఆన్సర్ ఓకే ఫైన్ కాదనట్లేదు, కానీ ఇప్పుడు మనం డిబేట్ లో మాట్లాడుతున్నాం. యువతకు అవకాశం కల్పిస్తే మీ పార్టీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు అని అంటున్నారు. ఇంకొకటి అనుభవం కూడా చాలా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు. ఒకవేళ యువతకు అవకాశం కల్పిస్తే అనుభవం పరంగా ఎలా చూస్తారు? ఏం చెప్తారు బీఆర్ఎస్ నుంచి? ఒకటండి, ఇది డిబేటబుల్ డిస్కషన్. ఇది కేవలం నేను ఒక టీవీ డిబేట్ లో మాట్లాడడం కాదు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దానిలో డిస్కషన్ చేసి దాని తర్వాత తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. రేవంత్ రెడ్డి గారు క్యాండిల్ మార్చ్ లో అనౌన్స్ చేసినంత ఈజీ కాదు ఇది. ఎందుకంటే అనుభవం గల నేత లేకపోతే, పరిపాలన అనుభవం లేనటువంటి నేత లేకపోతే ఏమవుతుంది? ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తున్నాం. పరిపాలన అనుభవం గతంలో ఎన్నడూ లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిర్రు. అది మా స్టాండ్. ఇప్పుడు యువతకి ఇస్తే దానిలో డిబేట్ చేయాలి. ఎందుకంటే 21 years అనేది చాలా యంగ్ ఏజ్. అది వాళ్ళకి అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. మీరు బీటెక్ చూసుకున్నా, బీఎస్సీ చూసుకున్నా, ఏజ్ చూసుకున్నా, డిగ్రీ చూసుకున్నా 21 years కే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే వాళ్ళకి రాజకీయాలకు మరలడం అనేది కొంతవరకు వాళ్ళకి డిస్ట్రాక్షన్ అవ్వచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు ఉండేటి ఎన్ని ఉంటాయండి, తిప్పి కొడితే తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు ఉంటారు, 40-45 మంది ఎమ్మెల్సీలు ఉంటారు, 17 మంది ఎంపీలు ఉన్నారు. దీనికోసం లక్షల మంది యువత ఆశపడి రేపు పొద్దున 21 ఏళ్లకే ఇటు మరలితే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా వైఫల్యం చెందే అవకాశం ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు బాగుండవు. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో మీరు అదే బిల్ ని మీరు అసెంబ్లీలో పెట్టి చర్చించినప్పుడు మా పార్టీ స్టాండ్స్ ఏందనేది అక్కడ ప్రకటిస్తాం. అంతే తప్ప వారేదో ఇలా హైజాక్ చేసే ఇంటెన్షన్స్ తో వారేదో మాట్లాడితే మేమెందుకు చెప్తామండి దాన్ని? ఓకే రైట్. చరణ్ గారు మేడం ఇక్కడ చరణ్ గారు ఫైనల్ కన్క్లూజన్. మేడం బ్రిటన్, ఆస్ట్రేలియా,
అండ్ న్యూజిలాండ్, జర్మన్ లో 18 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. తర్వాత ఐర్లాండ్ కావచ్చు, పోలాండ్ కావచ్చు, మలేషియా, సింగపూర్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని కూడా 21 సంవత్సరాలు ఉన్నాయి. అమెరికాలో ఉన్నాయి బ్రదర్, మీరు చెప్పింది కరెక్టే. 18 years old అమెరికాలో కూడా స్టేట్స్ లో చెప్తున్నాను అదే కదా. అక్కడ 18 మాత్రం మినిమం 21 విదేశాలు 21 సంవత్సరాలు ఉంది కాబట్టి, భారతదేశం 20 సంవత్సరాలు ఉంది కాబట్టి అది 21 సంవత్సరాలు కుదించాలని చెప్పేసి 11 నెలల కిందనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదే కాకుండా నీట్ పేపర్ అంశం విషయంలో రాహుల్ గాంధీ గారు జూన్ 17వ తారీఖు నాడు రాజస్థాన్ లో భాగస్వాములు లేరు ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు ధర్నా చేసినాం. కాబట్టి చర్చలు వాళ్ళు బీజేపీతో చేసుకుంటారా, వాళ్ళు ఎవరితో చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఖచ్చితంగా రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తారు. కాకపోతే వాళ్ళు ఎవరితో చేసుకున్నా మాకు అభ్యంతరం. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు మద్దతు ఇచ్చింది తప్ప, లేకపోతే విద్యార్థులకు సమస్యలకు మేము మద్దతు ఇచ్చింది తప్ప అదేదో క్రెడిట్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కోరుకోలేదు. ఖచ్చితంగా ఈ అంశం విషయంలో ఏసీసీ కావచ్చు, సిడబ్ల్యూసీ ఈ పార్లమెంట్ సమావేశంలో తీసుకుపోతే చెప్పేసి రేవంత్ రెడ్డి గారు 21 సంవత్సరాల అంశాలు ప్రధానంగా తీసుకున్న పరిస్థితి. కాబట్టి భవిష్యత్తులో నీట్ పేపర్ లీక్ కాకుండా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. రాజ్యసభలో, లోక్సభలో కూడా చర్చ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగా ముందుకు పోతాం. ఓకే, థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ హరీష్ గారు ఇవాళ మార్నింగ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు ఉన్న డిబేట్